అవనగడ్డ ప్రజానీకానికి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎదురుమండి సచివాలయం కంప్లీట్ అయిపోయింది. గడప గడపకు తిరగటం 313 రోజులు, 77 సచివాలయాలు, 93,413 ఇళ్ళు, వీటినన్నింటినీ పూర్తి చేసుకుంటానికి సహకరించిన గ్రామ వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు వారు, ప్రతి ఒక్కరూ అన్ని డిపార్ట్మెంట్లు సహకరించి ప్రజలు ఆదరించారు. ప్రతి ఇంటికి స్వాగతం పలికారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తామని చెప్పారు. దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవటం, దీంతోపాటు ఈ 77 సచివాలయాలు తిరిగిన దాని నిమిత్తం 15,40,00,000 రూపాయలు డబ్బులు రోడ్లు వేయడానికి ఉపయోగపడి, వీటన్నిటికీ కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల దగ్గరికి వెళ్ళి, ప్రజల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఉన్న సమస్యలు తెలుసుకుని సమస్యలు సాల్వ్ చేయడంతో పాటు మనం ఈ మంచి చేసామని చెప్తున్నారు. ఇవాళ ఆయన అడిగేది కూడా ఏమన్నారంటే, మీ ఇంటికి, మీ గ్రామానికి, ఈ రాష్ట్రానికి మేలు జరిగిందనుకుంటేనే నాకు ఓటు వేయండి, నన్ను దీవించమని చెప్పారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తామని చెప్తారు. గడప గడపకి తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎంత ప్రేమగా ఉన్నారు. ఖచ్చితంగా మా నియోజకవర్గానికి సంబంధించి 100% జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తామని చెప్తున్నారు. అన్నీ మంచిగా ఉన్నాయి. మరొకసారి ఈ గడప గడప ప్రోగ్రాం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, చాలామంది కాళ్ళు నొప్పులైనా, ఇంటికాడ ఇబ్బందులు ఉన్నాయి, ఏ పని ఉన్నా సరే మానేసి దీంట్లో అందరూ పాలు పంచుకున్నారు. ఈ పాలు పంచుకున్న మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ నమస్కారం.